సువార్తను ప్రకటించేటప్పుడు అనేక మంది మమ్మల్ని అడుగుతారు. ఇప్పుడు కూడా అడిగారు, అమ్మగారు వాళ్ళు, మీకేమి అడ్డంకులు రావా, మీకేమి ఆటంకాలు రావా అని. కొంతమంది అయితే ఫోన్లు చేసి చంపేస్తాం, ఇచ్చేస్తాం, రేపు నీకు ఉండదు, నెక్స్ట్ ఆదివారం మీరు చేయరు, నువ్వు ఒక్కడ లెగిసిపోతే వెనక మందంతా చెదిరిపోద్ది అని భయపెట్టిన కాల్స్ ఎన్నో, మెసేజ్లు ఎన్నో. కనీసం ఈ టీముకి కూడా చెప్పండి, ఎందుకంటే అందులో ఎవరైనా పిరికితనంతో ఉంటే చెదిరిపోతారేమో అని. సమస్తం కూడా నేనే మోసుకుంటాను. అలాంటి టైంలో కూడా వాక్యము నన్ను బలపరచడంతో పాటుగా కూడా ఇలా స్ఫూర్తిని కలగజేసిన కొన్ని మాటలు ఉంటాయి. ఆ మాటల్లో ఒక మాట ఏంటంటే, జీవితాన్ని ప్రేమిస్తాం, మరణాన్ని ప్రేమిస్తాం. మేము మరణించి ఎర్ర పూల వనంలో పూలైపోస్తాం, ఉరికంబాన్ని సైతం ఎగతాళి చేస్తాం, నిప్పు రవ్వల మీద నిద్రిస్తాం. ఇది భగత్ సింగ్ చెప్పాడండి. ఒక దేశం కోసం ప్రాణం పెట్టిన ఒక పర్సనే ఈ విధంగా ఎంత ధైర్యంగా దేశం కోసం లెగిస్తే, ప్రపంచం కోసం ప్రాణం పెట్టిన నా క్రీస్తు కోసం ఏ విధంగా లెగాలి మనం? ఏ విధంగా లెగాలి మనం? దేశాన్ని ప్రేమిస్తాం, మరణాన్ని ప్రేమిస్తాం. మేము మరణించి ఎర్ర పూల వనంలో పూలైపోస్తాం. నిజమే కదా? ఒక క్రైస్తవుడు సస్తే పోయేది సమాధి కాదు, సజీవుడైన దేవుడి దగ్గరికి అండి.